రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కదా అని మీరు కాంగ్రెస్ పార్టీ జెండాల మీద కూడా లేకుండా చేసి ఆయనే కాదు ఈ పథకాలు ఇవి కాంగ్రెస్ పథకాలని మీరు చెప్పాలని చూస్తే, కానీ ఆయనే ఈ పథకాలని చెప్పడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈరోజు జైల్లో పెట్టారు. కుట్ర జరుగుతూ ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఈ దేశంలో ఉండటానికి అతని కుటుంబం వీలు లేదట. ఏదో ఆర్థిక నేరాల్ని ఒక ఉగ్రవాదితో పోలుస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్న ఉగ్రవాదితో మీరు పోల్చే పని అయితే సుప్రీంకోర్టుకి 26 జీవోలు కరెక్ట్ గా ఉన్నాయని మీరు ఎలా చెప్పారు సుప్రీంకోర్టుకి? అది తప్పు కాదా? నిన్నగాక మొన్న రాజీనామా చేసినటువంటి ధర్మాన ప్రసాద్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడా క్విట్ ప్రోకో జరగలేదు, మేము బిజినెస్ రూల్స్ ప్రకారమే మొత్తం జరిపాం, మీరు 2 లక్షల కన్నా పైన ఏమైనా ఆదాయం ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ చేయాలనుకుంటే ఏ మంత్రి ముఖ్యమంత్రి చేయలేడు, ప్రతిదీ కేబినెట్ ద్వారా మాత్రమే జరగాలని వాళ్ళిద్దరూ చెప్తున్నది మీకు ఏమాత్రం చెవులకు ఎక్కటం లేదా? అంటే మీరు ప్రజల్ని మోసం చేసే క్రమంలో మీ సహచర మంత్రులు ఏమైపోయినా పర్వాలేదు, లేకపోతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినటువంటి ఆ కుటుంబం ఈరోజు ఆ వ్యక్తి లేడు కాబట్టి మీ మాటకు అడ్డొచ్చాడనో లేకపోతే మిమ్మల్ని మీకు సహకరించలేదనో పక్కకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు. ఈరోజు మీరు పెట్టినటువంటి ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రతిపక్ష పార్టీని విమర్శించాల్సింది పోయి, ప్రతిపక్ష పార్టీ హోదాని తను మర్చిపోయి మీరు మర్చిపోయి పాలక వర్గంగా మీ అందరి టార్గెట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీ పరిపాలన ఏ విధంగా సాగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బయటకు వస్తే మీరందరూ భయపడిపోయే వాతావరణాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నారని అడుగుతున్నా. ఈరోజు ఉదాహరణకి నేను చెప్పింది ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ చాలా అద్భుతంగా ఉందట. ఒకవేళ నిజంగా అది అద్భుతంగా ఉన్నట్లయితే నేను లెక్కలోకి వెళ్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ మోడల్లో తీసుకున్నాడు ఫీజు రీయింబర్స్మెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ హౌ మెనీ కండిషన్స్ యూ పీపుల్ ఆర్ ఇంపోజ్డ్? మీరేం చేశారు? 10,000 లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందన్నారు. ఈరోజు నియంత్రించండి ఎంసెట్ వాళ్ళని కండక్ట్ చేసిన జేఎన్టీ వాళ్ళ కానీ మీరు 10,000 కన్నా ఎక్కువ ర్యాంకులు ప్రకటించద్దని చెప్పండి. ర్యాంకులేమో దాదాపు ఒక 3 లక్షల దాకా ప్రకటిస్తారు, సీట్లేమో 2,90,000 దాకా సీట్లు ఉంటాయి. 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాడికే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అంటున్నారు. రిమైనింగ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి వాగ్దానాన్ని మీరు వదిలేసినట్టు కాదా? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? పిల్లల్ని చదివించుకోవాలని కోరుకుంటున్నట్టు తల్లిదండ్రులకి రేపు మాకు ఫీజు ఇస్తుందా, రీయింబర్స్మెంట్ ఉంటుందా అంటే మీకు ఉండదు, మీకు 10,000 లోపు ర్యాంకు రాలేదు కాబట్టి అంటే కంపారిజన్ చేసుకోలేరా? ఎస్, యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద ప్రోగ్రామ్. వీ డోంట్ మైండ్, ప్లీజ్ కంటిన్యూ, బట్ విత్ హౌ మెనీ రిస్ట్రిక్షన్స్ యు ఆర్ కంటిన్యూయింగ్? రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు టోటల్ గా ఇది సాచురేషన్ మోడల్లో జరిగినటువంటి ఒక వండర్ఫుల్ మోడల్ కాదా? ఈ దేశంలో చదువుకోవాలని భారత రాజ్యాంగం చెప్పడం లేదా? రైట్ టు ఎడ్యుకేషన్ అని మనం భారత ప్రభుత్వం తీసుకోలేదా? దాని కొనసాగింపుగా మేము మొత్తం ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోడల్ ని తూట్లు పడటం కోసం మీరు పెట్టినటువంటి కండిషన్స్ కాదా? ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే మిగతా కాలేజ్ ఎంబీఏ ఎంసీఏ మిగతా కాలేజ్ కానీ సుప్రీంకోర్టు గడప ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్ యూ పేయింగ్ ద ఫీజెస్ టు ది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? నో అనే సమాధానం రావటం లేదా? ఎలాంటి సమావేశాల్లో మీరు ఏ సమాధానం, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హోల్ టోటల్ మీటింగ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అంటే జూన్ మొదటి వారంలోనో 3వ వారంలోనో లేదా అక్టోబర్లోనో ఏదో మాన్సూన్ వస్తున్నట్టుగా చెప్తున్నారు, ఎన్నికలు వస్తాయట. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ కాకముందే మీరు ప్రిపేర్ చేస్తున్నట్టుగా వార్డు దగ్గర నుంచి బూత్ దగ్గర నుంచి మనం ఎన్రోల్మెంట్ కావాలి, 4-5 ఓట్ల తేడా వస్తే ఓడిపోతామని ముఖ్యమంత్రి గారు లెవెల్లో చెప్తున్నారు. ఇది అందరికీ తెలిసినట్టు సత్యమే కదా. అంటే మీరు టార్గెట్ చేయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీని మీరు వదిలేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మీరు ఇంతలోనూ భయపడుతూ మీరు చేస్తున్నటువంటి అంశం. మూడవది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి 2009 ఎన్నికల్లో ఎవరి ద్వారా మీరు గెలిచారో, ఏ పథకాల ద్వారా మీరు అధికారంలోకి వచ్చారో, ఈ రోజు మీరు అదొక శాసనసభలాగానే మాట్లాడుకుంటున్నారు.